అలాగే అనుకున్నారు. చూసారండి? ఒక రోజున ఒక ఆయన మంచిగా ఆహారం పెట్టుకొని, మంచిగా ప్లేట్ నిండా ఆహారం పెట్టుకొని, అన్ని రకాల వెరైటీస్, అన్ని రకాల ఐటెమ్స్ పెట్టుకొని, చక్కగా ఇక తిందామని కూర్చున్నాడు. తిందామని కూర్చొని, ఇక కొంచెం బాగా బలంగా ఉంటాడు. బాగా పుష్టిగా ఉంటాడు. బాగా బలంగా పుష్టిగా ఉంటాడు కదండీ! ఇంకేముందిలే మంచిగా అన్ని ఫ్రైలు, అన్ని కర్రీసు, అన్ని ఐటెమ్స్ ఉన్నాయి గదా! ఇక తిందామని కూర్చొని, ఆహా! నేనింత కష్టపడ్డాను, నేనెంత ప్రయాసపడ్డాను, నేనెంత శ్రమ పడ్డాను, ఇది నా కష్టార్జితమే గదా! ఇది నా కష్టార్జితం ద్వారా కలిగిన ఆహారమే గదా! అని అనుకున్నాడు. అనుకోని అలా అనుకునే లోపల కుక్కొచ్చి లాక్కొని ఎళ్ళిపోయింది ఆహారం. ఆ తినే ప్లేట్ కుక్కొచ్చి తీసుకొని ఎళ్ళిపోయింది. చూసారా? ఎప్పుడైతే తన మనసులో, తన ఆలోచనలో నేను కష్టపడ్డాను గదా! నేను సంపాదించాను గదా! ఇది నా తెలివితేటలే గదా! ఇది నా బుద్ధే గదా! ఇది నా జ్ఞానమే గదా! అనుకున్న వెంటనే తను తినాల్సినటువంటి తన ముందున్నటువంటి ఆహారం తను తినకుండానే కుక్క తీసుకెళ్ళిపోయింది. నా ఆహారం, నా భోజనం, నా బిర్యానీ, నా చికెను అని ఇక దాని కుక్కెంట పరిగెత్తుంటే ఇంకెక్కడుంది? మొత్తం మొత్తం నేలపాలైపోయింది. నా ప్రియమైన వారలారా,